ఉయ్యాల అర్థమైతే జీవితం అంతా అర్థమవుతుంది. ఇవాళ మనకు ఉయ్యాలలో కూడా లేకుండా పోయాయి. ఉయ్యాలని సంస్కృతంలో ఆందోళిక అంటారు, ఊగడాన్ని ఆందోళన అంటారు. ఆందోళనం అంటే ఊగడం అని అర్థం. మనకి ఇవాళ సమాజంలో చాలామందిని, ప్రత్యేకించి యువతరాన్ని, యువకుల్ని పీడిస్తున్న పెద్ద సమస్య ఆందోళన. ఆ ఆందోళనకి నిజమైన అర్థం ఏంటంటే ఉయ్యాలెక్కి ఊగడం. మరి చిన్నతనంలో మనమంతా, ఇప్పుడు నా వయస్సు ఉన్న వాళ్ళందరూ ఉయ్యాలలో ఊగిన వాళ్లే కదా. పూర్వం అయితే పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద భవనాలలో, పెంకుటిళ్ళు, పెద్ద మేడలు ఏవైనా సరే ఖచ్చితంగా ఒక పెద్ద ముందు గది కాదు, ఇది పెద్ద హాలు, దాంట్లో ఉయ్యాల పెట్టేవారు. ప్రత్యేకం ఒక పెద్ద బల్ల, దాని మీద ఒక్కోసారి వేసవకాలం మధ్యాహ్నం శుభ్రంగా తలగడ వేసుకుని పడుకునేవాళ్ళు. ఆ ఉయ్యాలెక్కి పిల్లలు ఊగేవాళ్ళు బాగా. ఉయ్యాల ఊగే అలవాటు ఉన్నవాడు జీవితంలో ఆందోళన చెందడు. ఉయ్యాలలో గొప్పతనం అది. ఉయ్యాల ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా వస్తుంది, ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా వస్తుంది. జీవితం కూడా అంతే. ఇది అర్థమైతే దేనికి కంగారు పడడం. అదే యోగ వాసిష్ఠ సారాంశం అంతా ఉయ్యాల. ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా వస్తుంది. ఏమిటో దుఃఖాలు పోవడం లేదండి, అమ్మవారిని ఎంత పూజించినా సరే. సుఖాలు పోవడం లేదని ఎవరు అనరే. అదేంటిది? సుఖాలేమో మన దగ్గర కాపురం ఉండాలా, దుఃఖాలేమో అమ్మవారు తీసుకోవాలా? దేవుడు లోకుగా ఉన్నాడా? ఈ సుఖాలు దుఃఖాలు వేటి వల్ల వస్తాయి? మన పనుల వల్లే వస్తాయి. ఆవిడేం మనకి పెట్టలేదు సుఖంగానే దుఃఖంగానే. ఇంత బ్రహ్మాండమైన సృష్టి చేసి భగవంతుడు మనకి ఇచ్చాడు. మనం దాన్ని ఎంత పాడు చేయాలో అంత పాడు చేసాం. ఎక్కడ ఇంకా మీరు గొడవరలో కాబట్టి బతుకున్నారు. విజయవాడలో వాళ్ళు బతికే అవకాశం లేదు, అన్నీ పెంటకొప్పలే. ఇంకా ఇక్కడ కాబట్టి నేను కూడా విజయవాడకి చాలా దూరం గొడవరు అంటే పోనీ నేను పల్లెటూరు చూసినట్టు ఉంటుందని ఒప్పుకున్నాను. నేను ఒక 7-8 ఏళ్ల మధ్యలో ఈ మధ్యలో పల్లెటూరు ఒప్పుకున్నది ఇది ఒకటే కార్యక్రమం. మీతో ముందు ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు ఆ పరిపూర్ణానంద స్వామి అన్న, వారి మూల పురుషులు మలయాళ స్వామి అన్న, ఆ ఏర్పేడు అన్న పేరు వినపడితే ఒళ్ళంతా పులకించిపోతుంది నాకు. మహత్తరమైన ఆశ్రమం అది, మామూలు ఆశ్రమం కాదు. మలయాళ స్వామి తపస్సుతో పునీతమైపోయిన ఆశ్రమం అది. వారి వారసులు అలాగే ఉన్నారు అందరూ కూడా. లేదు మామూలుగా మన కాషాయం కట్టుకుని అలా కనపడతారు కానీ మహా తేజస్ సంపన్నులు, మహా తపస్సు సంపన్నులు, అటువంటి వారి దర్శనమే పుణ్యం. అందుకని వారి కార్యక్రమం నుంచి, వారి ఆశ్రమం నుంచి అసంగానంద స్వామి నాకు ఫోన్ చేస్తే, దీనిది మలయాళ స్వామి ఆజ్ఞగా భావిస్తున్నానండి అన్నాను నేను. అంతే, ఇంకా ఎక్కడో అవుతుంది ఏదో కూడా, ఆయన ఆజ్ఞ అంతే, నేను వస్తాను అన్నాను. నాతో ఒక సమస్య ఏమిటంటే ఇప్పుడు 3-4 నెలల ముందు అడగాలి. ఎంత ఆజ్ఞ అయినా రేపే అంటే నేను రాలేను. అవన్నీ ముందే అయిపోతాయి. పాపం ఆయన దాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడో 4-5 నెలల క్రితమే నాకు చెప్పారు. ఇంత ముందు ఎందుకండి అని కూడా అన్నాను. మీ సంగతి నాకు తెలుసు, మీరు ముందు అనంటే తర్వాత చూద్దామన్నారు అనేసాను కాబట్టి వచ్చేసాను. నిజానికి పల్లెటూళ్ళలోనే జీవితం ఇంకా కొంత మిగిలి ఉంది. పట్టణాలలో పక్కకి వెళ్ళిపోయింది, నగరాల్లో నాశనమైంది జీవితం. పట్టణాల్లో పక్కకి వెళ్ళిపోయింది, జీవితం లేదు. జీతం ఉంది, జీవితం లేదు. నగరాల్లో అయితే నాశనం అయిపోయింది. అస్సలు వాతావరణం ఏమాత్రం బాగులేదు. ఇలాంటి ఆవులు, గోశాలలు, ఇలా ఓ దొడ్డి, కాస్త పేడ, చిన్న దూడ కనపడవు ఎక్కడ. ఆ పేడ కనిపిస్తే దాన్ని ఎలా అమ్మేసుకుందామా అంతే. దాన్ని కంప్యూటర్లో పెట్టి అమ్మేస్తాడు పేడని. దాని ద్వారా ఏమి సంపాదిద్దాం అంతే. గాలి లేదు, వెలుతురు లేదు. మరి ఆరోగ్యం కూడా పాడయ్యాక ఆందోళన కాకపోతే ఏముంటుంది? అందుకే మా అమ్మ ప్రార్థనలో రహస్యం ఏమిటంటే, ఉయ్యలూపుచుంటి విప్పుడో జనని పసిపాపనవుతున. 50 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను మా ఇంట్లో ఇలాగే ఉయ్యాల్లో కూర్చుని అలా మాట్లాడుతూ ఉంటే వెనకాల నుంచి వచ్చి మా అమ్మ ఉయ్యాలు ఊపింది. అప్పుడు కూడా 50 ఏళ్ళప్పుడు కూడా నేను చిన్నపిల్లాడిని ఆవిడికి. అప్పుడు ఆవిడికి 90. చాలా కష్టపడుతున్నావురా అని, పైగా ఒక రెక్క ఎంతమంది తింటున్నారు అనేది, ఎంతమందో ఒక రెక్క ఎంతమంది తింటున్నారు కూర్చుని అనేది పాపం.
ఆ వెనకాలను చూపుతుంటే అప్పుడు ఆసువుగా పొంగిన పద్యం ఇది. ఊయలలో పుచుంటివి పుడో జనని పసిపాపనౌదున. 50 ఏళ్ళప్పుడు కూడా నన్ను కూర్చోబెట్టి నువ్వు ఊజాలు ఊపుతున్నావమ్మా, నిన్ను కూర్చోబెట్టి నేను ఊపే పరిస్థితి లేదు, అసలు ఒప్పుకోవు, ఇంకా నేను పసివాడినేనా? కానీ ఆ ఉయ్యాల ఊపడం నన్ను ఎంత ఆనందింపజేసింది అంటే, ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునికా. ఆధునిక జీవితం పేరు మీద తెచ్చిపెట్టుకున్న మనం ఆందోళనలో, దురాశలలో ఇటువంటి క్షణాలు కొన్నేనా లేకపోతే ఇది యమలోకమే కదా, ఏముంది సుఖపడ్డానికి ఇక్కడ? గాలి కల్తీ, నీరు కల్తీ, కూరగాయలు కల్తీ, ఊరగాయలు కల్తీ. కారణం మనుషుల మనస్సు కల్తీ. ఆ మనస్సుకి చికిత్స చేయడం కోసమే మనం 3 రోజుల పాటు యోగ వాసిష్టాన్ని చెప్పుకోబోతున్నాం. మనస్సుకి చికిత్స. ఈ మొత్తం కల్తీలన్నీ ఎక్కడున్నాయంటే మన మనస్సులోనే ఉన్నాయి. మొత్తం అన్నీ మన మనస్సులోనే ఉన్నాయి. మన మనస్సులో మన ఆలోచనల కారణంగానే ఇంత కల్తీ ఏర్పడింది. ఆకాశం ఏం కల్తీ చేయలేదు, దేవుడు ఏమీ కల్తీ చేయలేదు, భూమండలం ఏమీ కల్తీ చేయలేదు. మనుషులే వీటినన్నింటినీ కల్తీ చేశారు కేవలం స్వార్థం కోసం. నేను బాగుంటే చాలు, మిగిలిన సమాజం ఏమైపోయినా పర్వాలేదు. నీ గురించి నువ్వు ఆలోచించడం వ్యష్టి, మొత్తం సమాజాన్ని గురించి ఆలోచించడం సమష్టి. ఆ సమష్టే భగవంతుడు, సమష్టే భగవంతుడు. మనం దైవభక్తులమైతే మొత్తం సమాజం గురించి ఆలోచించాలి. నా ఇష్టం నేనేదో మొక్కుకున్నా అని పట్టుకెళ్ళి 1000 బిందెల పాలు పట్టుకెళ్ళి ద్రాక్షారం భీమేశ్వరుడి మీద పోసేస్తే ఈ కెమికల్స్ పాలు కారణంగా లింగం కూడా చెడిపోయింది. ఎవడు మొక్కుకోమన్నాడు నిన్ను? 1000 బిందెల పాలు బుద్ధి ఉందా లేదా? నిన్ను కూర్చోబెట్టి 2 బిందెల పాలు పోస్తే బతుకుతావా పోతావా? 1000 బిందెల శివలింగం మీద ఎలా పోస్తావో జ్ఞానం లేదా? మనం చేసే ఓవర్ యాక్షన్లన్నీ ఇవే. మన మనస్సు మార్చుకోమంటే మార్చుకోం, మన బుద్ధి మార్చుకోమంటే మార్చుకోం. శివుడి నెత్తి మీద పాలు, విష్ణువు నెత్తి మీద మజ్జిగ పోసేస్తాం మనం అంతే. పైగా అది చూడడం పుణ్యం, నాకడం పుణ్యం, దాకడం అన్నీ పుణ్యాలే. వాడు చచ్చిపోతున్నారు అక్కడ, రొంపలెట్టి దగ్గులు వచ్చింది. మన కూర్చోబెట్టి 2 చెంబులు నీళ్ళు ఎక్కువ పోస్తే తట్టుకోగలమండి? శివుడి ఎత్తిన 1,00,000 చెంబులు ఎలా పోసేస్తారండి? ఇదే అజ్ఞానం. అక్కడేదో పోసేస్తే మనకేదో అయిపోతుంది, ఏమో అవదో. పైగా దేవాలయాలు పాడయ్యాయి. అదే పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎవరో పేద పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి మనం ఎందుకు గవర్నమెంట్ ఇచ్చుకోవాలి? గవర్నమెంట్ ఎవరో? మనుషులకి సేవ చేయడమే నిజమైన దైవ సేవ. అది మనం గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది. అందున బలహీన వర్గాలకి, అందున పేదవాళ్ళకి సేవ చేయడమే దైవత్వం. అదే దైవ సేవ. గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం, పూజలు చేయడం, అభిషేకాలు చేయడం, అమ్మవారికో కిరీటం, అయ్యవారికో కిరీటం చేయించడం కాదు ఇక్కడ పూజ. దైవభక్తి అంటే వాళ్ళ కిరీటాలు అక్కర్లేదు. వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉండే కిరీటాలు జన్మకి ఎప్పుడూ మనం చేయించలేం. వాళ్ళు కోరుకునేది అది కాదు. మీరు తిన్నగా ఉండండి, తిన్నగా బతకండి, ధర్మంగా ఉండండి, అక్రమంగా సంపాదించకుండా వాళ్ళు చెప్తే అక్రమంగానే సంపాదిస్తాను, నేను ఎత్తిన కిరీటం పెడతాను, నోరు మూసుకో, అంతే లెక్క. అంచేత నాకు ఎప్పుడు వేదాంతంలో దేవుడు గొప్పవాడంటే అనుమానమే. జీవుడే గొప్పవాడు. దేవుడు జీవుడిని బాగు చేయగలడో లేదో కానీ జీవుడు మాత్రం దేవుణ్ణి పూర్తిగా చెడగొట్టేయగలడు, అనుమానమే లేదు. సంపూర్ణంగా దేవుణ్ణి దెయ్యం చేసేయగలడు. నువ్వు నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే, అంతే. నేను విన్నావు, నువ్వు చెప్పిన నేను ఎత్తిన పోతా కూర్చో, అంతే. నాకేదో ఇయ్యి, మా అమ్మాయికి పెళ్లి చేయి, మా అబ్బాయికి ఉద్యోగమే, నేను ఎత్తిన పోతా. ఈ పిచ్చి కోరికలన్నీ వదిలించేదే యోగ వాసిష్టం. జీవితం ఒక ఉయ్యాల, అది ఇటు పెడుతుంది అని తెలిస్తే కోరిక ఎందుకు ఉంటుందండి? ఈ ఊగడం మనం భరించలేమనుకోండి, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అంటే ఉయ్యాల ఊక్క, అరుగు మీద కూర్చో, అది ఊగదు, అరుగు ఊగదు, ఉయ్యాల ఊగుతుంది. నువ్వు ఉయ్యాల మీద కూర్చుని ఊగద్దంటే ఎలాగా? జీవితం అరుగు కాదు, ఉయ్యాల, అది ఊగుతుంది ఖచ్చితంగా. ఇవాళ వేడి, రేపు చలి, ఎల్లుండి వాన ఉన్నట్టే ప్రతి క్షణం జీవితం ఊగుతుంది. కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు ఉంటాయి. సుఖంలో గంభీరంగా ఉండడం నేర్చుకోవాలి, దుఃఖంలో కూడా సుఖపడడం నేర్చుకోవాలి. ప్రతి దుఃఖంలోనూ కొంత సుఖం ఉంటుంది. అన్నీ విసర్జించడంలో కూడా సుఖం ఉందని తెలియకపోతే ఆ మహానుభావులు ఎందుకంటే అలా కాషాయం కట్టు కూర్చున్నారు? మనకి మళ్ళీ మంచి పంచెలు, అంచులు, కంకణాలు, కడియాలు వేసుకోలేరా? వారికి ఆ రహస్యం తెలిసింది, మనకి ఇంకా తెలియలేదు, అంతే తేడా. వారికి తెలిసింది, మనకు తెలియలేదు. తెలిస్తే మనం అంతే. ఎవరు మనకి మళ్ళీ సుఖపడలేకనా? ఇందులో ఏమీ లేదని అర్థమైంది వాళ్ళకి.
ఈ సభలని ఎందుకు పెట్టారంటే మనకు కూడా అర్థం కావడానికి. వారికి అర్థమైంది ఇదివరకు, మనకు కూడా అవ్వాలి కదా. మనిషి తాను పొందిన ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలనుకుంటాడు కదా. అలాగా పరిపూర్ణానంద స్వామి సహా అందరూ ఇక్కడ ఏర్పేడు వ్యాసాశ్రమం పరమహంస పరివ్రాజకాచార్యులు వారు పొందుతున్న ఆత్మానందాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. లేకపోతే వారు చాతుర్మాస్య దీక్ష చేస్తామంటే కోటీశ్వరులు శతకోటీశ్వరులు తమ ఇంద్రభవనాలన్నీ ఇచ్చి మా అందులో చేయండి మేము పవిత్రం అవుతామని చెప్తారు. వారెవరికో ఉపయోగపడడం వారికి ఇష్టం లేదు. పల్లెటూళ్ళలో ఉండే పేద ప్రజానీకానికే ఉపయోగపడాలి. వారి ఉద్దేశం అది, వారి ధర్మం అది. అందుకే ఇంత దూరం వచ్చారు. నేను వస్తూ కూడా అడిగాను, ఇక్కడ పెట్టారేమిటి, ఇక్కడ ఏదైనా బ్రాంచ్ ఆఫీస్ ఉందా, గొడవరులో ఏమైనా బ్రాంచ్ ఆఫీస్ ఉందా, ఇక్కడ ఎవరున్నారంటే ఇక్కడ ప్రజలకు ఆసక్తి ఎక్కువ అండి, వాళ్ళు అడిగారు మేము పెట్టామన్నారు. ఇంతకంటే ఏం కావాలమ్మా గొప్ప పీఠం అనడానికి. ఇక్కడ అడిగారండి మేము పెట్టాం అంతే. అందుకని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి పూర్తిగా. కమ్మని దృష్టిపదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపు మమ్మరు. ఇక్కడ అమ్మ అంటే అమ్మవారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే ఆవిడ దృష్టి అనే మార్గంలో ప్రేమాయత చందనాగముల ప్రేమతో కూడినటువంటి మంచి గంధపు చెట్లు అటు ఇటు వరసలుగా ఉండే మార్గంలోనే మనం ఉయ్యాలలోగుతాం. మంచి గంధపు చెట్లు అటు ఉంటే సుగంధభరితమైన వాతావరణంలో నడవడం బాగుంటుంది. కారులో వెళ్ళినా బాగుంటుంది. కారులో వెళ్ళడం కంటే నడవడమే బాగుంటుంది. ఎందుకంటే కారులో వెళితే అద్దాలు వేసేస్తాను. నువ్వు మంచి గంధం ఉన్న చెట్టుని ఒకటే, మారేడు చెట్టు ఉన్న ఒకటే, నీకేం తెలిసింది? నడిచెడితేనే అందాలు తెలుస్తాయి. అందుకని జీవితం అంతా మంచి గంధపు చెట్ల రహదారిలో హాయిగా సుగంధభరితంగా సాగే అవకాశం ఇవ్వమా అని ప్రార్థన చేస్తున్నాం. ఊయలలోపు చుంటివి పుడో జనని పసిపాపనౌదున ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములిట్లు మానునిక కమ్మని దృష్టిపథమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఉయలలోపు మమ్మరో అని కన్న తల్లికి నమస్కారం చేస్తూ మనం యోగ వాసిష్ఠాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. యోగ వాసిష్టం నిజంగానే అసంగానంద స్వామి ప్రకటించినట్టుగా నేను ఏర్పేడు వ్యాసాశ్రమం వారు 8 సంపుటాలుగా పూర్తిగా 32,000 వెయ్యడం వల్లనే చదవగలిగాను. లేకపోతే నాకు అది చదివే అవకాశం వచ్చేది కాదు. అంతకుముందు నేను ఎప్పుడో 97 సంవత్సరంలో మా ఇంట్లోనే ఏదో ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగామన్నట్టుగా యోగ వాసిష్టం నేను చాలామందిని అడిగా. 96, 97 దొరకలేదు. అప్పటికి వీరు వెయ్యలేనట్టుగా ఉంది. ఇంకా 96 ప్రాంతాల్లో ఏదో పాతవేవో ఉన్నాయి, అయిపోయినాయి. అందుకని దొరకలేదు. అంటే పూర్తిగా దొరకబాక వచనమే నాన్న. నాకు అనుకోకుండా ఆ తీవ్రమైన ప్రయత్నం చేస్తే దొరుకుతుందంట. మా నాన్నగారు నాకు కాస్త మా ఇంట్లో పుస్తకాలు చదివే అలవాటు నాకు బాగా ఉందని ఆయన చిన్నతనంలోనే గ్రహించి ఆయన వెళ్ళిపోవడానికి 1 ఏడాది ముందు ఒరే ఇంట్లో ఏవో తాటాకు పుస్తకాలు వేదాంత గ్రంథాలు ఉన్నాయరా, నువ్వు తప్పితే ఎవడో చదువుతాడు వీటిని, నువ్వు జాగ్రత్త పెట్టుకొని ఒక 30 పుస్తకాలు ఇచ్చాను. ఆ 30 పుస్తకాలతో నేను గ్రంథాలయం ప్రారంభించాను. అవి వేళ 1100 పుస్తకాలతో నా సొంత గ్రంథాలయం ఉంది మా ఇంట్లోనే. మా నాన్నగారు ఇచ్చిన 30 నేను 40 రెట్లు చేశాను. అనేక గ్రంథాలు, అందులో సాహిత్యం, తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యం అంతా పోగు చేసి 1100 పైగా గ్రంథాలు ఉన్నాయి. మా గ్రంథాలయం గొప్పతనం ఏమిటంటే అందులో 1100 పుస్తకాలు నేను చదివాకే అందులో పెట్టాను. ఇది మీరందరూ దయచేసి నేర్చుకోండి. అందుకోసం చెప్తున్న పుస్తకాలు మనకి చాలామందికి అలవాటు ఏంటంటే ఎవరో భాగవతం ఇంట్లో ఉంటే పుణ్యం అంట కదా. ఏం లేదమ్మా, ఇంట్లో ఉంటే పుణ్యం ఏంటి? దరిద్రపాట. ఇంట్లో ఉంటే పుణ్యమా? అంటే రుబ్బురోలు ఉండడానికి, నీళ్ల గోలె ఉండడానికి, మిక్సీ గ్రైండర్ ఉండడానికి, భాగవతం ఉండడానికి తేడా ఏం లేదా? ఇంట్లో ఉంటే పుణ్యమా? ఈ పనికి మాలిన మాటలే నేను తరచు ఖండిస్తూ ఉంటాను. ఇంట్లో ఉంటే పుణ్యం ఏంటండి? ఇంట్లో మూట కట్టేస్తారు, పసుపు రాసేస్తారు, కుంకుమ రాసి దాన్ని చచ్చినా చదవరు. ఒక గ్రంథాన్ని ఆరాధించేటువంటి విధానం ఏమిటంటే చదవడమే. ఈ మైకు పరమేశ్వర స్వరూపం. దీన్ని ఆరాధించే విధానం ఏమిటంటే దీనికి దగ్గరగా మూతి పెట్టి మాట్లాడడం అమ్మ. దీని మీద నీళ్లు పోస్తే ఇది పనిచేయదు, ఇది దీని మీద గుడ్డ కప్పితే పనిచేయదు. దీన్ని పూజ చేస్తే ఏమిటి? పనిచేయాలి. కానీ అన్నానికి పూజ ఏమిటంటే తినడం, కంచానికి పూజ ఏమిటంటే కడగడం, వస్త్రానికి పూజ ఏమిటంటే కట్టుకోవడం, గ్రంథానికి పూజ ఏమిటంటే చదవడం. నువ్వు చదవని గ్రంథం నీ ఇంట్లో ఉండకూడదు. ఎవరికైనా ఇచ్చే వాళ్ళైనా చదువుతారు.
అందుకోసం నేను సగర్వంగా చెబుతున్నాను, నా ఇంట్లో ఉండే 1104 పుస్తకాలు నేను చదివాకే అందులో పెట్టాను. నేను చదవని పుస్తకం అందులో ఉండదు. అది ఇవి కాకుండా బయటకు చాలా చదివాం, అది వేరే విషయం. అందుకోసం మా నాన్నగారిని ఇచ్చిన 30 పుస్తకాలు ఏవి వెతుకుతూ ఉంటే విచిత్రంగా వెన్నెలకంటి సుందరరామ శర్మ గారు అనే మహానుభావుడు మొత్తం యోగ వాసిష్టం 32,000 శ్లోకాల సారాంశాన్ని రాయగా 700 పేజీల్లో అచ్చు వేసినటువంటిది వావెళ్ళ ప్రెస్ వారో ఎవరో వేసినటువంటిది మా ఇంట్లోనే దొరికింది. అది ఎలా ఉంది అంటే ముట్టుకుంటే ఊడిపోయేలా ఉంది పరిస్థితి. అది ఎప్పుడో 1920లో ముద్రించారు దాన్ని. నేను చదివింది 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం. అంటే అప్పటికి 80 ఏళ్ళు అయింది. సగం పేజీలు చిరిగిపోయి. అయినా సరే నేను చాలా ఓపిక, ఇది మళ్ళీ దొరకదు కదా అని దాన్ని నేను పెట్టుకొని, అప్పట్లో నాకేదో ఢిల్లీలో భువన విజయం కార్యక్రమం వస్తే అందులో తెనాలి రామకృష్ణుడు పాత్ర వేయమని పిలిస్తే రైల్లో వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళడానికి 36 గంటలు పడుతుంది, రావడానికి 36 గంటలు పడుతుంది. ఏం చేయాలి కూర్చొని అక్కడ ఈ పుస్తకం అక్కడ పెట్టుకున్నాను. ఏదో కాలక్షేపంగా దాన్ని పెట్టుకుంటే నాకు అది ఎంత పట్టేసిందంటే, ఇక ఢిల్లీ వచ్చింది వెళ్ళొచ్చినా కూడా ఆ పుస్తకం 700 పేజీలు పూర్తయ్యే వరకు అదొక్కటే చదివాను. నేను ఇంకేం చదవాలి. బాగా పట్టేసింది మనస్సుకి. ఇంతకంటే ఏమీ లేదు కదా. ఇంక వేరే ఎన్ని వేదాంత గ్రంథాలు చదివితే మాత్రం ఉపయోగం ఏమిటి? ఇది అంతిమం ఇదే. అల్టిమేట్ అంటారు ఇంగ్లీష్లో. అంతిమం ఇదే, ఇంకేమిటి? ఆ రకంగా ఆ గ్రంథాన్ని గురించి మలయాళ స్వామి మహత్తరమైన అవగాహనతో ఆయన మళ్ళీ వ్యాఖ్యానాలతో రచించారు. తర్వాత వీరు 2006లో ఓసారి, 2009లో ఓసారి 8 సంపుటాలు మొత్తం 32,000 శ్లోకాలు కూడా పూర్ణానంద స్వాముల వారి తాత్పర్యాలు వ్యాఖ్యానాలతో పూర్తిగా వేశారు. నాకు అది చదివాక అందులో శ్లోకాలు లేవు, కేవలం వచనం. శ్లోకాలతో ఉన్నది చదవాలి. మధ్య మధ్యలో అక్కడక్కడ శ్లోకాలు ఉదహరించారు. అన్నీ కలిపితే ఒక 20 శ్లోకాలు ఉంటాయి మధ్యలో ఉదహరించినవి. అలా కాదు, 32,000 దొరకాలి అంటే ఇదే పీఠం వారు వేసినటువంటి యోగ వాసిష్ట రత్నాకరం అని ఒకటి దొరికింది. అందులో 6,000 వరకు ఉన్నాయి. అది కూడా నాకు పూర్తి సంతృప్తి. 6,000 కదా, 32,000 ఎలాగా? అంటే నా అదృష్టం కొద్దీ అన్నట్టుగా వారికి వేశారండి. నేను ఎవరో చెప్పి నాకు బహుమతి కూడా ఇచ్చారు ఆ చెట్టు మొత్తాన్ని. తర్వాత అప్పుడు నేను ఇంకా అది బహుమతి వచ్చింది మొదలు మర్నాడే మొదలుపెట్టాను. అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, పుస్తకాన్ని చదవడానికి ఏకాదశి రాకాదశి అని పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. వెంటనే మొదలెట్టండి. దానికి దుర్ముహూర్తాలు సుముహూర్తాలు ఉండవు. నీ బుద్ధిలో పుస్తకం చదవాలనే ఆలోచన వచ్చిందంటే అది సీతారామ కళ్యాణానికి పెట్టిన ముహూర్తం. వెంటనే మొదలుపెట్టు. అమావాస్య దుర్ముహూర్తం 9 రోజుల్లో దేవీ భాగవతం అవ్వదమ్మా. అవ్వదు. ఎందుకు అవ్వాలి 9 రోజుల్లో? ఈ కక్కుర్తి ఏమిటి? ఈ పిచ్చి ఏమిటి? 90 రోజులు చదువు దేవీ భాగవతాన్ని. అర్థం నీకు అర్థమయ్యే వరకు చదువు. 7 రోజుల్లో భాగవతం అయిపోయింది. ఎవరికైపోయింది? పరీక్షిత్తుకి అయిపోయింది. వాడి ప్రాణం పోయింది కాదు. మనం సత్యంగా ఎక్కడ చచ్చే వరకు బతుకుతున్నాం కదా. మనకి 7 రోజులు ఏమిటండి? పనికి మనవన్నీ పెట్టేసుకుని నమ్మకాలు చదవడం మానేసాం మనం. భాగవతం 7 రోజుల్లో చదవాలంటే 8వ రోజు చదివితే పాపమేమో. ఇదే నమ్మకం అంటే. ఎలా అవుతుందండి 7 రోజుల్లో? 14,093 శ్లోకాల భాగవతం. మీరు పోతన భాగవతం చదివి